Hi everyone, this is Dr. Pooja Deshpande. I am a cosmetic dentist working at Maurya Dental Clinic. I am the owner of Maurya Dental Clinic. We have our clinic situated at Hyderabad, Barkatpura. Today I want to talk about aligners. So this is actually a very hot topic nowadays. Aligners ante enti, aligners ela pan chestayi lekapothe invisible ga completely ela untayani. So aligners ante సేమ్ క్లిప్ లాగానే ఉంటుంది. క్లిప్ల ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన పండ్లు ఎవరైనా పండ్లు వంకర్లా ఉన్నాయి, లేకపోతే పంటి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, చాలా వాళ్ళు ఒక స్మైల్ ప్రాపర్గా చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే పండ్లు స్ట్రైట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి మేము ముందు కాలంలో క్లిప్ల ట్రీట్మెంట్ అడ్వైస్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా క్లిప్ల ట్రీట్మెంట్ కూడా ఒక ఉంది. సో క్లిప్ల ట్రీట్మెంట్ అంటే మనం పంటి మీద క్లిప్స్ పెడతాము, బ్రేసెస్ అంటాం దాన్ని. సో బ్రేసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ బ్రేసెస్ ఆర్ సిరామిక్ బ్రేసెస్ పెడతాము. ఆ బ్రేసెస్ వల్ల పండ్లు ఎవ్రీ మంత్కి ఒకసారి పేషెంట్ మా దగ్గర వస్తారు, మేము వైర్స్ ఈ చైన్స్ అలా చేంజ్ చేస్తాము. దానివల్ల పండ్లు స్ట్రైట్ అవ్వడము, లేకపోతే పండ్ల మూవ్మెంట్ జరగడం అలా జరుగుతుంది. ఇవాళ రేపు అలైనర్స్ అంటే ఇవి సేమ్ ఇలానే పనిచేస్తాయి, కానీ ఇవి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. అంటే అసలు ఏం మీరు క్లిప్లో పెట్టుకుంటే ఏదో పెట్టుకున్నట్టులా ఉంటుంది, ఆబ్వియస్లీ కనపడతాయి. అలైనర్స్ అలా కనపడవు, ఇది కంప్లీట్గా ఇన్విజిబుల్గా ఉంటుంది. మీరు ఇన్ కేస్ మా దగ్గర వచ్చారనుకోండి, సో ఐ టెల్ యూ హౌ అలైనర్స్ వర్క్. సో ఇన్ కేస్ మీరు మా దగ్గర వచ్చారు, వీల్ ఫస్ట్ సెటప్ అ కన్సల్టేషన్. అంటే ఇఫ్ అలైనర్స్ మీకు యాక్చువల్లీ నెసెసరీ ఉందా, ఇన్ కేస్ ఉంటే అలైనర్స్ మీకు పని చేస్తాయా, ఒకసారి ఓకే అంటే మళ్ళీ మేము ఒక ఎక్స్రే తీసుకుంటాము. దాంట్లో ఇన్ కేస్ బోన్ లాస్ ఏమైనా ఉందా మీ పంటలో, లేకపోతే ఏదైనా పంటికి పుచ్చు ఉందా, ఇదంతా కంప్లీట్గా ఒక కన్సల్టేషన్ కంప్లీట్గా జరిగాక we advise for you to go for a scanning అంటే ఏ సేమ్ ముందు కాలంలో పంటికి అచ్చు ఇప్పుడు కూడా మనం పండ్లకు అచ్చు తీసుకుంటాం, స్కానింగ్ కూడా సేమ్ అలానే. దిస్ ఇస్ అ కంప్లీట్లీ న్యూ టెక్నాలజీ. సో పంటిది స్కాన్ చేస్తాము, స్కాన్ చేశాక మీకు అలైనర్స్ ఏదైనా మేము చూపిస్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పండ్లో గ్యాప్ ఉందనుకోండి, గ్యాప్ క్లోజ్ అయ్యాక మీ పండ్లు ఎలా కనపడతాయో అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేము బిఫోర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ ఓన్లీ we will show you after the scanning తర్వాత if you are completely okay with your after result, then you can proceed on with the aligner treatment. ఒకసారి మేము అలైనర్స్ ఇచ్చేసామనుకోండి, మీకు నెలకు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, బట్ ఫాలో అప్స్ ఉంటాయి. విల్ ఆస్క్ యూ ఫర్ యువర్ పిక్చర్స్ ఆర్ మీకు ఏమైనా ఇబ్బంది అలా అలైనర్స్లో ఏమైనా అనిపించినా ఒక 6 months తర్వాత, ఇన్ కేస్ మీరు సేమ్ కంట్రీ సేమ్ సిటీలో ఉన్నారనుకోండి, విల్ జస్ట్ కీప్ 6 months 7 months అలా ఫాలో అప్ చేస్తాము. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అలైనర్స్ ఏదైనా వేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది వస్తే యూ కెన్ ఆబ్వియస్లీ కమ్ టు అస్. సో దిస్ ఇస్ ద అలైనర్ ట్రీట్మెంట్ దట్ వీ డూ సెవరల్ కంపెనీస్. సో ఇవాళ రేపు ఒక కొత్తది వస్తుంది, దాన్ని హోమ్ అలైనర్స్ అంటారు, యాట్ హోమ్ అలైనర్స్ అంటున్నారు. సో మేమైతే అది చేయము. సో I don't know, there are many companies, they go to your house, they come to your house, then they'll do the scanning and they'll give you the aligners in I guess a week or 2 weeks or in a month. So we really don't know how it works, because I think it is the most done అంటే డైరెక్ట్ స్కానింగ్ చేసి డైరెక్ట్ మీకు అలైనర్స్ ఎలా ఇచ్చేస్తారో కూడా తెలీదు, బికాజ్ దీనికి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో బేసిక్ the first disadvantage that I would say is no consultation. సో మీరు అసలు ఒక డాక్టర్ని కన్సల్టే కాదు. మీకు ఎప్పటి వరకు మీకు పైన టీత్ కనపడుతున్నాయి, కానీ అసలు ఎముకలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే లేదా, ఏమైనా బోన్ లాస్ ఉందా, ఎక్కడన్నా ఏదైనా పంటికి ఏమైనా ప్రాబ్లం ఉందా, అది మీకు ఏమీ తెలీదు. యూ విల్ నాట్ గెట్ టు నో ఇట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ గో ఫర్ అ కన్సల్టేషన్ అండ్ యూ డోంట్ గెట్ అన్ ఎక్స్రే డన్. బేసిక్ మీరు వితౌట్ అన్ ఎక్స్రే, వితౌట్ డెంటల్ సూపర్విజన్, మీరు డైరెక్ట్ డెంటిస్ట్ సూపర్విజన్ మీరు డైరెక్ట్ వెళ్ళి ఎవరైనా వచ్చి ఇంటికి అలైనర్ స్కానింగ్ ఎలా చేస్తారో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి పండ్లు మొబైల్ ఉంటాయి, ఊగుతూ ఉంటుంది, లేకపోతే కొందరికి పంటిలో పుచ్చులు ఉంటాయి, చాలా పుచ్చులు ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళు స్కానింగ్ ఎలా చేస్తారో కూడా వీ రియలీ డోంట్ నో, బట్ దే ఆర్ డూయింగ్, మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్ ఇట్. సో we would actually not advise, because there's no supervision, no dentist's supervision, because in an orthodontic treatment without any dentist supervision is, I don't know how it will work. Rendo the utmost
most which I call a danger zone is for example మీరు స్కానింగ్ చేసుకుంటారు, స్కానింగ్ చేసుకున్నాక అలైనర్స్ వచ్చేస్తాయి, మీరు అలైనర్స్ ఎలా వేసుకోవాలి అని కూడా మీకు ఎవరు చెప్పలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు వేర్ అలైనర్స్, వెన్ టు వేర్ అలైనర్స్ అండ్ వెన్ టు రిమూవ్ అలైనర్స్, మీకు there is no guidance that is basically taking place, because of which obviously mistreat aitayi. There will be a lot of problems that can come in your entire procedure, because ఇది ఒక రోజు ట్రీట్మెంట్ కాదు. This treatment will take at least 6 to 8 months or a year or more than that, depends. So adi oka, that is one thing. There might be aligners which are misfitting. For example, మీరు అన్నీ మీరు డబ్బులు పే చేసేస్తారు, హోమ్ అలైనర్స్ అని స్కానింగ్ అయిపోతుంది, మీరు అలైనర్స్ తీసేసుకుంటారు, ఒక అలైనర్ బాగా పనిచేస్తుంది, రెండో అలైనర్ అసలు ఫిట్టే కాకపోతే హౌ విల్ ఇట్ వర్క్? you're understanding me? So there's no place that you can go to if you have any problem, is what I feel. I don't know, but I feel like that, because as doctor I think at every step and stage a dentist or a doctor, as a doctor I'm saying you that a supervision is the must. Without the supervision you go to try anything, it might fail or it might give good results, but still a question mark there. Also the things that can happen is once you go and try all this aligners, మీరు అలా ట్రై చేశారనుకోండి, స్కానింగ్ వాళ్ళు చేసేస్తారు, కానీ అందరికంటే ఫస్ట్ లైన్ అంటే పంటిది క్లీనింగ్ ఇంకా పాలిషింగ్. ఇన్ కేస్ స్కేలింగ్ ఇంకా పాలిషింగ్, దట్ ఈస్ క్లీనింగ్ ఇంకా పాలిషింగే కాలేదనుకోండి, పంటి మీద చాలా మైల్ ఉంటుంది, పండ్ల మీద చాలా స్టెయిన్స్ ఉంటాయి, కాఫీ స్టెయిన్స్ ఉంటాయి, టీ స్టెయిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ XYZ person is a smoker or like tobacco chewer or something, ఆ స్టెయిన్స్ ఎలా వెళ్తాయి? సో అలానే మీరు ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా తనలో తను ఇంకా డేంజర్లో వేసుకున్నట్టు అనిపిస్తుంది మాకు, ఇన్ కేస్ మీరు హోమ్ అలైనర్స్ అలా వెళ్తే. ద ట్రీట్మెంట్ ఈస్ నాట్ గ్యారంటీడ్. ద రిజల్ట్ obviously they'll tell you that this is the result that they'll show, but they might give good results also, but still a question mark, because they might have a group of dentists or a group of orthodontists working with them, but they'll come at a later part of the stage. You need the guidance from the start. They might come, they might not come. Which companies do this we really don't know, but I would actually not advise this. So I would recommend, if you want to get your teeth corrected, మీ teeth ని straight చేయించుకోవాలనుకుంటున్నారు, teeth ని proper గా చేయించుకోవాలనుకుంటున్నారు, so I would advise either you come to us or go to a good dentist in a dental clinic and get yourself checked there, get yourself treated there, because మేము follow ups పెడతాము అక్కడ. మీకు follow ups అవుతాయా రెగ్యులర్గా కూడా మనకు తెలీదు. So every 2 months, 3 months or 6 months you'll have a track of the treatment that is going on. And so అప్పుడప్పుడు అలైనర్స్ కి మనం పండు కూడా తీయించాల్సి వస్తుంది, ఇన్ కేస్ చాలా క్రౌడింగ్ ఉందనుకోండి, పైన కింద పండ్లు చాలా క్రౌడెడ్ ఉన్నాయి, సో మనకు స్పేస్ కావాలి. ఆ స్పేస్ కావాలి ఎలా, ఏదో ఒక పన్ను తీయాల్సి వస్తుంది, లేకపోతే మేము లైక్ సమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ మైట్ బీ నీడెడ్ or some basically grinding of teeth might be needed. Feather touch la dani mem interproximation antamu, so that might also be needed. మరి వాళ్ళు అది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు కూడా మనకు తెలీదు. సో ఐ వుడ్ యాక్చువల్లీ అడ్వైజ్, మీరు ఇలా ఏమైనా చేయించుకోవాలి అని అనుకుంటే బెటర్ గెట్ అ కన్సల్టేషన్ డన్. జస్ట్ గో లుక్ అవుట్, చెక్ ఫర్ యువర్ సెల్ఫ్ కి మీకు ఎలా అనిపిస్తుందో, దాని తర్వాత యూ కెన్ గో ఆన్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హౌ యూ ఫీల్, then you can proceed on. So I would actually not advise at home aligners, because there's no consultation, there's no follow up, there are no x-rays involved. If you need, so if any problem happens at the later part of the stage, you will have to go to a dentist. So I would advise, if you go to a dentist from the beginning only, from the start only, it would be great, because we know of what we'll be doing. So I do not advise at home aligners. Thank you.